వారాంతాలలో వేదాంతాలు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ప్రభాస్ సినిమాకు హిట్ టాక్ వస్తే 1000 కోట్లు ఈజీగా వస్తాయి అని బాహుబలి, కల్కి లాంటి సినిమాలు ప్రూవ్ చేశాయి. మరి రాజా సాబ్ కూడా 1000 కోట్లు కలెక్ట్ చేస్తుందా అంటే అంతకంటే ఎక్కువే వసూళ్లు వస్తాయి అంటున్నాయి బాలీవుడ్ వర్గాలు. అదెలా అంటే స్త్రీని చూపిస్తున్నాయి. కల్కి తరువాత ప్రభాస్ నటిస్తోన్న కొత్త సినిమా రాజా సాబ్. టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ మారుతి రాజా సాబ్ ను తెరకెక్కిస్తున్నాడు. ఏప్రిల్ 10న మూవీ రిలీజ్ అంటూ ఆల్రెడీ ప్రకటించేశారు. మంచిగా టీజర్ కూడా రిలీజ్ చేశారు. ఇది రాజా సాబ్ అప్డేట్. అయితే రాజా సాబ్ కు బాలీవుడ్ లో ఇప్పుడు దుమ్ము రేపుతోన్న స్త్రీ సినిమాకు లింక్ ఏంటి అంటే, స్త్రీ కలెక్షన్స్ చూసి బాలీవుడ్ ప్రభాస్ కొత్త సినిమా రాజా సాబ్ కు కలెక్షన్స్ వర్షం కురుస్తుందని ఎలా చెబుతుంది అంటే, అందుకు ఒక సింపుల్ క్యాలిక్యులేషన్ ఉంది. బాలీవుడ్ ఈ ఏడాది బాక్సాఫీస్ హిట్స్ లిస్ట్ తీస్తే అందులో హారర్ కామెడీ సినిమాలే ఎక్కువ. శైతాన్, ముంజియా, రీసెంట్ గా స్త్రీ సీక్వెల్ అక్కడ టాప్ హిట్స్. స్త్రీ సీక్వెల్ అయితే నెక్స్ట్ లెవెల్, ఏకంగా ఇండస్ట్రీ హిట్ దిశగా పరుగులు తీస్తోంది. బాలీవుడ్ మార్కెట్ లోనే 500 కోట్ల వసూళ్లు వచ్చే విధంగా ఉన్నాయని ట్రేడ్ వర్గాలు చెప్పుకొస్తున్నాయి. రాజా సాబ్ స్టోరీ కూడా హారర్ కామెడీ మూవీనే. పైగా ఇటువంటి సబ్జెక్ట్స్ పై మారుతికి మంచి కమాండ్ ఉంది. సో రాజా సాబ్ కు ఏమాత్రం నార్త్ మార్కెట్ లో పాజిటివ్ టాక్ వచ్చినా ఒక్క హిందీ ఇండస్ట్రీలోనే ప్రభాస్ సినిమా 500 కోట్లకు పైగా వసూళ్లు అందుకోవడం ఖాయం. దాంతో ఓవరాల్ కలెక్షన్స్ కల్కిని దాటినా ఆశ్చర్యం లేదని బాలీవుడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. గేమ్ చేంజర్ రిలీజ్ డేట్ కోసం మెగా ఫ్యాన్స్ మామూలుగా ఎదురు చూడడం లేదు. కానీ దిల్ రాజు రిలీజ్ డేట్ లాక్ చేయడమూ లేదు. కానీ మెగా ఫ్యాన్స్ కు కొద్ది గంటల్లోనే గుడ్ న్యూస్ రావచ్చు. ఎందుకంటే కొద్ది గంటల్లోనే గేమ్ చేంజర్ రిలీజ్ డేట్ లాక్ కావచ్చు. అదేంటి ఇంత అర్జెంట్ గా రిలీజ్ డేట్ ఎలా లాక్ అవుతుంది అంటే ఈ స్టోరీ చూస్తే మీకే తెలిసిపోతుంది. డిసెంబర్ 20న గేమ్ చేంజర్ రిలీజ్ చేయాలి అంటే సౌత్ సైడ్ ఓకే, కానీ నార్త్ సైడ్ అదే సమయంలో ఆమిర్ ఖాన్ నటిస్తోన్న కొత్త సినిమా సితారే జమీన్ పర్ రిలీజ్ కు రెడీగా ఉంది. అసలే ఆమిర్ ఖాన్ సినిమా, పైగా క్రిస్మస్ సీజన్. ఆ టైంలో ఆమిర్ తో క్లాష్ ఎలా అని ఇన్ని రోజులు ఆలోచిస్తున్నాడు నిర్మాత దిల్ రాజు. కానీ ఇప్పుడు క్రిస్మస్ సీజన్ నుంచి ఆమిర్ ఖాన్ కొత్త సినిమా వాయిదా పడే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. అందుకు కారణం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఇంకా పూర్తి కాకపోవడమే అట. అదే నిజమైతే మాత్రం గేమ్ చేంజర్ రిలీజ్ కు లైన్ క్లియర్ అయినట్లే లెక్క. పైగా శంకర్ తన సినిమాను రిలీజ్ చేసేందుకు ఇంతకంటే మంచి డేట్ కూడా దొరకదు. మరి ఈ మెగా డైరెక్టర్ ఏం చేస్తాడనేది చూడాల్సి ఉంది. ఇప్పుడు సీక్వెల్స్ ట్రెండ్ నడుస్తోంది. నాని కెరియర్ లో చాలా సూపర్ హిట్స్ ఉన్నాయి. అందులో చాలా సినిమాలకు సీక్వెల్స్ ప్లాన్ చేయొచ్చు. కానీ న్యాచురల్ స్టార్ కు ఇంట్రెస్ట్ లేదు. కానీ సరిపోదా శనివారంపై మాత్రం నానికి స్పెషల్ ఇంట్రెస్ట్ ఉంది. ఫ్యూచర్లో సరిపోదా సీక్వెల్ అనే టైటిల్తో సినిమా వచ్చినా ఆశ్చర్యం లేదంటున్నాడు. టాలీవుడ్ తీసే సీక్వెల్స్ కు టాలీవుడ్ దాటి క్రేజ్ ఉంది. ఒక బాహుబలి 2, ఒక పుష్ప 2, ఒక సలార్ 2 ఇలా చెప్పుకుంటూ వెళితే పెద్ద లిస్ట్ అవుతుంది. ఈ లిస్ట్ లో నాని తన సినిమా కూడా ఉండాలి అనుకుంటున్నాడు. కాకపోతే అందుకు తగ్గ కథ కుదరడం లేదు. అయితే నాని తన సినిమాలకు సీక్వెల్ కాకుండా తన బ్యానర్ లో వచ్చిన ఒక సిరీస్ లో హీరోగా నటించబోతున్నాడు. అదే హిట్ 3. త్వరలోనే ఈ సీక్వెల్ షూటింగ్ స్టార్ట్ కానుంది. ఫ్యూచర్ లో మాత్రం సరిపోదాకు సీక్వెల్ వచ్చే ఛాన్స్ ఉంది. టాలీవుడ్ తీసే సీక్వెల్స్ కు టాలీవుడ్ దాటి క్రేజ్ ఉంది. ఒక బాహుబలి 2, ఒక పుష్ప 2, ఒక సలార్ 2 ఇలా చెప్పుకుంటూ వెళితే పెద్ద లిస్ట్ అవుతుంది. ఈ లిస్ట్ లో నాని తన సినిమా కూడా ఉండాలి అనుకుంటున్నాడు. కాకపోతే అందుకు తగ్గ కథ కుదరడం లేదు. అయితే నాని తన సినిమాలకు సీక్వెల్ కాకుండా తన బ్యానర్ లో వచ్చిన ఒక సిరీస్ లో హీరోగా నటించబోతున్నాడు. అదే హిట్ 3. త్వరలోనే ఈ సీక్వెల్ షూటింగ్ స్టార్ట్ కానుంది. ఫ్యూచర్ లో మాత్రం సరిపోదాకు సీక్వెల్ వచ్చే ఛాన్స్ ఉంది. హీరో అన్నాక ఫ్యాన్స్ ఉంటారు. ఒక్కో హీరోకి ఒక్కో ఫ్యాన్ అసోసియేషన్ ఉంది. ఎవరికి వారు సెపరేట్ గా తమ హీరోల సినిమాలను ప్రమోట్ చేస్తూ సినిమా రిలీజ్ రోజున సెలబ్రేట్ చేస్తూ గడిపేస్తూ ఉంటారు. అలాంటి అన్అఫీషియల్ అసోసియేషన్ అల్లు అర్జున్ కి కూడా ఉంది. అదే అల్లు ఆర్మీ. ప్రస్తుతం ఈ ఆర్మీ టాలీవుడ్ ని షేక్ చేస్తోంది. ఇష్టమైన వాళ్ళకి మనం చూపించాలి, మనం నిలబడగాలి. మన ఫ్రెండ్ అనుకో, ఇంకోళ్ళు అనుకో, మనకు కావాల్సిన వాళ్ళు అనుకో, నాకు ఇష్టమైతే నేను వస్తా. అల్లు అర్జున్ ఇప్పుడు ఏం చేసినా సెన్సేషన్ గా మారుతోంది. తన స్నేహితుడి కోసం ఎన్నికల ప్రచారానికి వెళితే దుమారు రేగుతోంది. ఓ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వచ్చి నేను ఇలాగే ఉంటాను అంటే అది ఇంకో వర్గానికి నచ్చడం లేదు. అయినా సరే తగ్గేదే లేదు అంటున్నాడు బన్నీ. అందుకు కారణం తన ఫ్యాన్స్, తన ఆర్మీ. నా ఆర్మీ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, అంతే. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. నా ఫ్యాన్స్ అంటే నాకు పిచ్చప్ప.
మెగా హీరోగా సినిమాల్లోకి వచ్చిన కొంతకాలానికే స్టైలిష్ స్టార్ గా ఎదిగాడు అల్లు అర్జున్. ఆ తరువాత తనకంటూ సెపరేట్ ఫ్యాన్ బేస్ ఏర్పడింది. కొంతకాలానికి అల్లు ఆర్మీగా మారింది. బన్నీ ఎక్కడున్నా, ఏం చేస్తోన్నా, ఎక్కడికి వచ్చినా ఈ ఆర్మీ ఎప్పుడూ ఫాలో అవుతుంటుంది. మొదట అల్లు ఆర్మీ బన్నీ సినిమాలకే సపోర్ట్ గా నిలుస్తూ మిగతా హీరోల ఫ్యాన్స్ దారిలో రిలీజ్ రోజున సెలబ్రేషన్స్, ఆ తరువాత జరిగే ప్రతి ఈవెంట్ లోనూ పార్టిసిపేట్ చేస్తూ కనిపించేది. కానీ కొంతకాలంగా ఈ ఆర్మీ మెగా ఫ్యాన్స్ తో పోరాడుతోంది. బన్నీకి సపోర్ట్ గా సోషల్ మీడియాలో గట్టిగా నిలబడుతోంది. మెగా హీరోలు వర్సెస్ అల్లు హీరో ఎపిసోడ్ ఇప్పుడు పొలిటికల్ టర్న్ తీసుకోవడం, ఇప్పుడు అల్లు ఆర్మీ పూర్తిగా యాక్టివేట్ అయ్యింది. బన్నీని ఎవరు టార్గెట్ చేసినా వెంటనే అల్లు ఆర్మీ స్ట్రాంగ్ రిప్లై ఇస్తూ ఆశ్చర్యపరుస్తోంది. అందుకు సింపుల్ ఎగ్జాంపుల్, జనసేన ఎమ్మెల్యే గతంలో టీడీపీలో ఉండగా పవన్ పై చేసిన విమర్శల వీడియోను బయటికి తీశారు. పైగా ఫ్యూచర్ లో అల్లు ఆర్మీ మరింత యాక్టివ్ గా ఉండబోతోందని, అవసరమైతే గ్రౌండ్ లోకి దిగి నిరసనలు తెలిపే అవకాశం కూడా లేకపోలేదట. అందుకే అల్లు అర్జున్ కు తన ఆర్మీ అంటే అంత ఇష్టమని ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు.